శ్రీ గురుభ్యో నమః. సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు మనం మహాకుంభమేళ ప్రయాగరాజ్ కుంభస్థల్లో ఉన్నాం. శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ సిద్ధప్ప గారు మరియు పెద్దప్ప గారి నిర్వహణలో జరుగుతున్నటువంటి 4 కుంభమేళాల్లో నిరంతరంగా ఈ ఆశ్రమం ద్వారా నిర్వర్తిస్తున్నటువంటి సాధు సజ్జనులను ఆహ్వానించడమే కాకుండా నిత్యం రుద్రహోమము ఈ యొక్క కార్యక్రమంలో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతున్నటువంటి 45 రోజుల మహాకుంభమేళలో అశేష జనాభాకి స్వాగతం సుస్వాగతం. శ్రీకరమగు శివ కవులకు ప్రాకటముగా భావజ్ఞులకున్ భక్తులకున్ లోకములోన వెల్గు నిరాకారంబునకు శరణమనరా సిద్ధ. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అకాండ మండలాకారము వ్యాప్తం యేన చరాచరం తత్వధం దర్శనం యోగై తస్మై శ్రీ గురవే నమః. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. సమస్త భగవద్భక్తులారా, ఈరోజు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి జగద్గురు అఖాడాల నుండి అనేక సాంప్రదాయాలతో కూడినటువంటి సాధు సంతగణ అంతా కూడా మన కుంభమేళాలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ మహాకుంభమేళలో నిత్యం స్నానాలను ఆచరిస్తున్నటువంటి భక్తులందరికీ ఒక సత్య విషయం చెప్పాలనేటువంటి సంకల్పంతో భాగంగా ఇప్పుడు ఈ విషయం చెప్పడం వస్తుంది. ఎందుకంటే 144 సంవత్సరాల కింద ఈ శరీరంలో నేను లేను, కొత్త శరీరాన్ని ధరించి ఉన్నటువంటి అవకాశం ఉంది. కనుకనే అటువంటి అవకాశ ఆత్మలు మాత్రమే ఈ కుంభమేళాలో రావడము, పోవడము, కష్టము, నష్టాన్ని అనుభవిస్తూ కూడా ఆ సంతోషాన్ని పంచుకుంటూ మోక్ష మార్గాన్ని కాంక్షిస్తుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మరి మన దత్తపీఠం ద్వారా ఇటువంటి నిర్వహణ చేసినటువంటి మన పెద్ద స్వామి వారికి, చిన్న స్వామి వారికి, మరి శిష్యగణానికి, మరి భక్తులు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ పుణ్యఫలాలు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు ఒక ఆశ్రమాన్ని నిర్వహణ చేయడమే చాలా కష్టంతో కూడినటువంటి పని ఈ రోజు ఉన్నటువంటి ఆశ్రమ నిర్వహణ. కానీ సత్యయుగం నుండి ఇప్పటి వరకు అందరినీ ఆదరిస్తున్నటువంటి ఆదరణాభూతులు కొంతమంది ఉంటారు. వాళ్ళు కొంతమంది నిగూఢంగా ఉంటారు, కొందరు బయట కనిపిస్తుంటారు. నేను నిగూఢంగా కనిపించే వారికి, బయట కనిపించే వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారు. వాడి పేరేమిటంటే, బావిలోని జలము పైకి చిమ్మిడి రీతి, బావిలోని జలము పైకి చిమ్మిడి రీతి, హెచ్చుగాను దానమియవలెను ఇచ్చినొచ్చుకున్న ఏయంబు నరకంబు కాళికాంబహం సకాళికాంబ. భూమిలో నుండి వస్తున్నటువంటి లేదా బోరు బావి నుండి వస్తున్నటువంటి నీళ్లను తీసి పొలానికి పెడితే బుడ్డెడు ఒడ్లతో పోసినటువంటి నారు పుట్టెడు పండినట్టే, 100 ఇస్తే 1000, 1000 ఇస్తే 2000, 10,000 ఇలా 1,00,000 కోటి రూపాయలు వచ్చేటువంటి అవకాశం గురు కటాక్షం ద్వారా దొరుకుతుందట. అలాంటి ధర్మకార్య నిమిత్తము దానము చేయమన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అలాగనే దానం అడిగేవాడికి కూడా ఒక సంకల్పాన్ని ఇచ్చాడు. దానమడుగువాడు ధరలో నగదముండు, దానమడుగువాడు ధరలో నగదముండు, దానమీయడేని దైవసముడు
దానమీయని వాడు ధన్యుండు గాడయ. కాళికాంబహంస కాళికాంబ. దానమియ్యని వాడు ధన్యుండు గాడయ అన్నాడు. దానం అడుగువాడు ధరలోన అదముడు. దేనికి? తన సొంత స్వార్జితము లేదా తన యొక్క అనవసరమైన ఖర్చులు పెట్టడానికి తీసుకునేటువంటి ధనము అడిగేటువంటి వాడు అధముడు అన్నాడు. కానీ ధర్మకార్యం నిమిత్తం అడిగితే ఖచ్చితంగా 1000 అడిగితే 10,000 ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి ప్రశ్నలు వేయకూడదని సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారు. ఆయన నిస్వార్థ గురువు కనుక ఆయన మాటలు ప్రజలు వినాలి, భక్తులు వినాలి, గురువులు కూడా దీని యొక్క ఆచరణ విధానంగానే అనుసరించాలని ఈ సందర్భంగా వారు చెప్పారు. అలాగే ఈ దేశంలో 144 సంవత్సరాల తర్వాత కలియుగం అంతమవుతుంది, కలియుగం ఆగమైపోతుంది అనేటువంటి సాంప్రదాయాలు కొంతమంది టీవీల ద్వారా చెప్తున్నారు. ఈ పీఠం ద్వారా నేను ఒకటే చెప్పగలుగుతున్నా, కలియుగం యొక్క వయస్సు 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాలకు ఇంకొక 4,32,000 సంవత్సరాలు జోడిస్తే ద్వాపర యుగం వయస్సు వస్తుంది. ఈ ద్వాపర యుగానికి ఇంకొక దాన్ని 4,32,000 సంవత్సరాలను జోడిస్తే త్రేతాయుగం వయస్సు వస్తుంది. అలానే దానికి ఇంకొక 4,32,000 సంవత్సరాలను జోడించినట్టయితే మనకు మొత్తం ఈ యొక్క 4 యుగాల వయస్సు ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు కలియుగము అంటే జరిగిపోయి, అంటే శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత 5,125 సంవత్సరం జరిగినట్టు మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అదే సత్యం కూడా. కానీ ఈ జనం ఉంటారు, సత్యయుగములు ఉన్నటువంటి ఈ ఆత్మలే ఇప్పుడు పరమాత్మలుగా దిగుతున్నాయి. ఈ ఆత్మనే అలానే త్రేతాయుగంలో తిరిగినటువంటి ఆ రాముని దగ్గర ఉన్నటువంటి గురువులే ఇప్పుడే ఈ గురు పరంపరలో వీరంతా ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు గురువులుగా ఈ అఖాడాల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ద్వాపర యుగంలో ఉన్నటువంటి గురువులే ఇప్పుడు మనకు అఖాడాల రూపంలో అనేకమైన సాంప్రదాయాల రూపంలో వీళ్ళంతా గురువులుగా శిష్యగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు, భక్తులకు ఉద్బోధన చేస్తున్నారు, భక్తి ప్రవచనాలు చేస్తున్నారు. అలాగే కలియుగంలో కూడా ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ కలియుగంలో గురువు కావడం, కలియుగంలో శిష్యుడు కావడం, ఆ శిష్యుడు సత్యంగా ఉండడం, గురువు సత్యంగా ఉండడం, ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటేటువంటి సాంప్రదాయం పద్ధతిలో ఉండడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి గురుకులాలకు, గురు ఆశ్రమాలకు చాలా కష్టం. నేను ఎందుకు చెప్తున్నానంటే, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క శిష్యుడు సాక్షాత్తు అన్యమతస్థుడు అనేటువంటి సిద్ధయ్య దూదేకుల కులంలో పుట్టి 12 సంవత్సరాలు సేవ చేసి ఏం చెప్తే అది చేసి కులము తిట్టినా, తన సొంత చుట్టాలు తిట్టినా, కొడుకులు తిట్టినా, భక్తులు తిట్టినా, శిష్యులు తిట్టినా కాళ్ళకు నమస్కారం చేసి పొద్దున ఏం చేయమంటే తిన్నాడు, చివరికి కుక్క మాంసం తినమంటే తిన్నాడు, చివరికి ఏం చేయమంటే అది చేసిన సందర్భాలు ఆ శిష్యుడు చేశాడు. మరి ఇప్పుడు శిష్యులందరూ గురువు కూడా ఒక మాట, గురువు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఆ శిష్యులు దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తే గురు కటాక్షం ఉంటుందని వారు చెప్పారు. కోతి పిల్లరీతి గురువుతో నుండిన శిష్యునకు చింత చేటు రాదు, నమ్మకున్న దుమ్ము పాలగుదురు కాళికాంబహంస కాళికాంబ. ఇప్పుడు ఆశ్రమ నిర్మాణంలో 85 మంది పిల్లలకు వేద విద్యాయం అలాగే నిరంతర విద్యను కూడా వారు నేర్పిస్తున్నట్టు మనం ఇప్పుడు విన్నాం. అందులో 10-16 మంది ఇప్పుడు పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. ఇంత చలి మంచు కొండల మధ్యలో మరి వారి ఇదంతా చేయడం అనేది వారి పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నా. మేము కూడా 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ములోకాల నుంచి ఆర్డర్ రాలేదు. అసలు అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేదు. సంఘం వచ్చినటువంటి ఇంటికే మళ్ళీ వచ్చి ఉషేంద్ర పరిషత్ ఆఫీస్లో కూర్చున్నాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఏది జరిగినా ఉప్పెన వచ్చినా ఇక్కడికి రావాల్సిందే అని అనుకున్న టైంకి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అలాగే మరి యొక్క భక్తులకు కూడా నేను చెప్తున్నా, కేవలం భక్తి అంటే గురువును అనుసరించడమే, గురువు ఆదేశించింది వీలైనంత వరకు చేయడమే, లేదా సైలెంట్గా ఉండడమే. ఇవి 3 పద్ధతులు నాకు తెలిసి అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది అఖాడాలు నేను నిన్న వెళ్ళాను. ఆ అఖాడాలో ఉన్న ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ, అంటే దర్శనం చేసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, కానీ అక్కడ వచ్చి లోపల ఉండడానికి వీల్లేదని ఇటువంటి సాంప్రదాయం. అది నిజమే, ఉండాలి కూడా. ఎందుకంటే సాధువుల రూపంలో వచ్చి మొన్ననే ఇక్కడ 5-6 డేరాలు కలిపినాయి, 5 నుంచి 10 వరకు. ఇలా కలిపినాయి ఎవరికి తెలియదు, ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ లేదు. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇలాంటి క్రిటికల్ విషయాల పట్ల కూడా గురువులు గట్టిగా ఉండాలి, శిష్యులు కూడా గట్టిగానే ఉండాలి. అలాగే మన ఈ సాంప్రదాయాన్ని బాగా దేశవ్యాప్తంగా దత్తగిరి సాంప్రదాయం యొక్క ఉద్దేశాన్ని ఎన్ని కాలేజీలు నడిపిస్తున్నారు వారి ద్వారా, ఆశ్రమ నిర్వహణలు, అలాగే వేద అధ్యయనం జరుగుతుంది, అన్నదానాలు జరుగుతున్నాయి. నిరంతర శ్రమవాదులు వారందరూ ఎల్లకాలం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, జై బోలో దత్తగిరి మహారాజు కీ జై, జై బోలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, హర హర మహాదేవ, గో మాతా కీ జై, భారత్ మాతా కీ జై.